హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసండి. డొమినో స్టైల్ స్నాక్స్ చేయాలనుకుంటున్నాను. మనం ఇంట్లోనే డొమినో స్టైల్స్ స్నాక్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఎందుకంటే మనం రోజు తినే ఫుడ్ మనకి బోర్ అనిపిస్తే మీరు ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నాను. సో మనం రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా రెసిపీ. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకుని 2 cups ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లోర్లోనే, మైదాలోనే. తర్వాత వచ్చేసి 2 tablespoon ఆయిల్, కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి పిండిని. కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తే మనకి నాన్స్ అనేవి ఇంకా బాగా స్మూత్గా వస్తాయి. సో అందుకే నేను కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సరిపడినంత వాటర్ యాడ్ చేసి మనం పిండిని తడిపి పెట్టుకోవాలి. ఫైనల్గా కొంచెం ఆయిల్ టచ్అప్ ఇస్తే ఇంకా స్మూత్గా వస్తుంది మనకి. ఆ పిండిని మనం 20 to 25 minutes మనం పక్కన పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టఫింగ్ కావాల్సింది రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని రెడీ చేసుకోవాలి. అది ఎలా అంటే, మనం ఇంట్లో ఉండే ఎండుమిరపకాయలని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఏమీ ఆయిల్ వేయని అవసరం లేదు. సో మన స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేసాను. సో ఈ విధంగా ఫ్రై చేసుకుని మనం ఫ్లేక్స్లా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 ఆనియన్ మనం స్లైసెస్లా కట్ చేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని, మనకి ఆ స్టఫింగ్ సరిపడా 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేనైతే. ఇట్లా యాడ్ చేసుకుని దాన్ని బరకగా మనం మిక్సీ చేసుకోవాలి, పౌడర్ కాదు. సో మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో ఒక 1 ఆనియన్కి 2 పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఈ బాయిల్డ్ పొటాటోస్ కూడా మనం తీసుకొని ఈ మూడింటిని మనం మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ని బాగా మ్యాష్ చేసి ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆనియన్లో మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం పిండి తడి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం నాన్స్కి ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు.
మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై కాదు, కొంచెం ఆల్మోస్ట్ 80% ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆ స్టఫ్ని ఇందులో పెట్టుకుని మళ్ళీ ఒకసారి మనం కొంచెం ఫ్రై చేస్తాము. సో అందుకని మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, 80 to 90% చేసుకోండి ఫ్రై. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని పెట్టి నెక్స్ట్ దానిపైన కొంచెం చీజ్, సాల్ట్, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, టమాటో కెచప్ ఇవన్నీ స్ప్రెడ్ చేసుకుని మనం మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే చీజ్ అనేది కొంచెం మెల్ట్ అవుతుంది. అప్పుడు మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అప్పుడు మనకి డొమినో స్టైల్ స్నాక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నీ మనం స్ప్రెడ్ చేసుకుని జాగ్రత్తగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని మళ్ళీ మనం ఇదే ప్యాన్లో బోత్ సైడ్స్ కొంచెం హీట్ చేసుకోవాలి. సో ఆ విధంగా హీట్ చేయడం వల్ల మనకి చీజ్ అనేది మనకి కొంచెం మెల్ట్ అవుతుంది. ఇది రోటీని స్టఫ్ అనేది బయటికి రాకుండా స్టిక్కీగా పట్టుకుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఈ విధంగా చేస్తున్నాను కదా, ఇట్లా 2 times టర్న్ చేసుకుని మనం చేసుకుంటే ఫ్రై మనకి స్నాక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, యమ్మీ డొమినో స్టైల్స్ ఈజీ స్నాక్ రెడీ అయిపోయింది కదా. మనకి 10 minutesలో మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనం దీనికి కావాల్సిన స్టఫ్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనం బయటికి వెళ్ళి ఈ స్టైల్ స్నాక్స్ మనం తెచ్చుకోవాలి అంటే మనకి ఇప్పుడు బయట తినే టైం కాదు కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. మీకు కనుక ఇది వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.